మన మధ్యలో సుధాకర్ ఉన్నాడు. అన్న వర్తమానాన్ని బంధిస్తారు. చాలా వందనాలండి మీకు. నాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు ప్రభుని స్తుతిస్తూ మీ అందరికి యేసుక్రీస్తు నామములో నా శుభాలు తెలియజేస్తున్నాను. నా వాయిస్ మీకు అందరికి వినపడుతుందండి? ఓకే, మంచిది. ఈరోజు నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలన్న అంశం ఏంటంటే మా మొరలు అనే అంశాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆదికాండము 18వ అధ్యాయము 20-21 వచనాలు దయచేసి ఎవరైనా చదువుతారా? ఆదికాండము 18వ అధ్యాయం 20-21 వచనాలు దయచేసి ఎవరైనా చదువుతారా? మరియు యెహోవా సొదొమ గొమొరలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుక నేను దిగిపోయి వారి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. లేని ఎడల నేను చాలా మంచిది. సో ఇక్కడ మనము ఈ విషయాన్ని గమనిస్తే సొదొమ గొమొరలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహు భారమైనది గనుక అని మాట్లాడుతున్నాడు. ఇంతకీ ఎవరు మొరపెట్టారు వీళ్ళ గురించి దేవునికి? ఎవరు మొరపెట్టి ఉండొచ్చు? వాళ్ళ పాపం చాలా గొప్పది, అది భరించలేకో సహించలేకో ఎవరో మొరపెట్టారు దేవుని దగ్గర. ఆ మొర దేవుణ్ణి దిగి వచ్చేటట్లు చేస్తుంది. వాళ్ళు నిజంగా ఆయన దగ్గరికి వచ్చిన మొర చొప్పున వాళ్ళు చేస్తున్నారా లేదా అని ఎంక్వైరీ చేయడానికి కూడా ఆయన్ని కదిలించింది. మేము ఎవరు మొరపెట్టి ఉండొచ్చు మీ అవగాహనలో? అబ్రహాం మొరపెట్టాడా? ఇంకా అవును. ఇంకెవరు మొరపెట్టి ఉండొచ్చు? లోతు కూడా మొరపెట్టి ఉండొచ్చు. చాలా మంచిదండి. సో వాళ్ళ పాపాన్ని గురించి లేకపోతే వాళ్ళ పాప జీవితాన్ని గురించి వారి క్రియల గురించి దేవుని దగ్గర మొరపెట్టారు. అందుకని దేవుడు కూడా దాని గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాడు అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, బహుశా నేను మీ పక్కన ఎవరైనా ఉంటే వారు చేయి పట్టుకొని మనం ఏం చెప్పాలంటే, మనం ఏం అడగాలంటే, నన్ను గూర్చి నువ్వు ఎప్పుడైనా దేవునికి బాధపడి మొరపెట్టావా అని మనం అడగాలి ఫస్ట్. ఒకవేళ మీరు పక్కన మీ భర్త ఉంటే మీ భర్తతో అడగొచ్చు, ఏమండి నువ్వు నా గురించి ఏమైనా ఎప్పుడైనా బాధపడి దేవునికి ఏమైనా మొరపెట్టావా? భార్య ఉంటే భార్యని అడగొచ్చు. సో ఈయన ఎంతమంది అయినా ఎవరైనా ఎట్లా అయినా మొరపెట్టవచ్చు, చెప్పలేము మనకి ఎట్లా పరిస్థితులు. ఒకసారి నిర్గమాకాండము 2వ అధ్యాయం వెళ్దాం. 2వ అధ్యాయంలో అక్కడ కూడా మొర గురించి ఒక విషయం ఉంది. చదువుతారు ఎవరైనా? 2వ అధ్యాయం 23వ వచనం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచూ ఉండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యుద్ధకు చేరెను. చాలా థ్యాంక్స్ అండి. సో ఇక్కడ కూడా మనకు గమనిస్తున్న విషయం ఏంటంటే, వాళ్ళు ఐగుప్తీయులు లేకపోతే ఆ ఫరో వాళ్ళని పెడుతున్న బాధ, ఆ పనుల్లో పెడుతున్న బాధ ఇశ్రాయేలీయులు నిట్టూర్పులు విడుచుచు దేవునికి మొరపెట్టారట. అది దేవుడు విన్నాడు అని రాయబడుతూ ఉంది. దేవుని దగ్గర చేరింది కూడా రాయబడి ఉంది.
సో ప్రభు కూడా దాని గురించి మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయంలోకి వెళ్దాం. 7వ వచనాన్ని చదవండి ఎవరైనా. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజలు బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి వారు దుఃఖం నాకు తెలిసి ఉన్నది. చాలా సో ఇక్కడ మనకి నేను ఎందుకు దీన్ని ఇట్లా చదివించానంటే, ఎలా మొరపెడతారు మనుషులు, ఏ విషయాల్లో మొరపెడతారు మనుషులు అంటే మనకి ఇక్కడ ఒక అవగాహన కలుగుతుంది. ఎవరైనా పనుల్లోనో లేకపోతే ఇంకా రకరకాల వాటిలో బాధ పెట్టినప్పుడు మనుషులు దేవునికి మొరపెడతారు. సో ఇశ్రాయేలీయులు వాళ్ళు పడుతున్న ఆ బాధ, లేకపోతే వాళ్ళని పనుల్లో వాళ్ళు పెడుతున్న టార్చర్, లేకపోతే ఆ ఇబ్బందిని బట్టి వాళ్ళు దేవునికి మొరపెట్టారంట. నిట్టూర్పులు విడిచితో మొరపెట్టారంట. అందుకని దేవుడు దాన్ని విన్నాడు, జ్ఞాపకానికి చేసుకున్నాడు, వాళ్ళకి చేసిన ప్రామిస్ అని మనం చదువుతా ఉన్నాం. నా ప్రశ్న ఏంటంటే, ఈ దినం నీ ఇంట్లో లేకపోతే నీ సంఘంలో, నీ పక్కన వాళ్ళు, నీ బంధువుల్లో ఎవరైనా మన వలన బాధపడి దేవునికి మొరపెడితే, ఆ దినమున ఇశ్రాయేలీయులు మొరగొరించి విన్న దేవుడు, ఆ దినమున మనం మొదట చదువుకున్నట్టు సొదొమ గొమొరాల గురించి మొరపెట్టినప్పుడు విన్న దేవుడు, ఈ దినమున నీ గురించి నా గురించి ఎవరైనా దేవుని దగ్గర నిట్టూర్పు విడిచి మొరపెడితే వింటాడా వినడా? వింటాడు. వినడమే కాదు, మనం ఆదికాండం 18 అధ్యాయంలో చదువుకున్నట్టు ఆయన అది కానీ ఆ మొర గొప్పదైంది అనుకోండి, ఖచ్చితంగా దిగి వస్తాడు. గొప్పదైంది అని అంటే మీరు దాన్ని ఎలా చెప్పగలుగుతారు? ఎవరైనా నాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారా? అది గొప్పదైంది దేవుని సన్నిధిలో అంటే. అది చాలా మించినదిగా ఉన్నది. దాన్ని వర్ణించడానికి మితిమీరినది అంతే. ఒక అవగాహన కోసం నేను ఒక మాట చెప్పాలనుకున్నాను. ఎవరైనా ఒక అమ్మాయిని మన పాపని ఎవరికైనా ఊర్లో ఇచ్చాం, పెళ్లి చేసాం, వాళ్ళు ఆ పాపను పెళ్లిచ్చాం, వేరే ఊరిచ్చాం. ఆ అమ్మాయి ఆడుంటుంది. కొద్ది రోజులకి ఆ అమ్మాయికి అక్కడ వాళ్ళ అత్తగారి ఇంట్లో ఏదైనా అమ్మాయికి కొద్దిగా ఇబ్బంది ఎదురైంది, మనకి ఫోన్ చేస్తుంది. ఎలా ఉన్నారు ఏంటి అని మామూలుగా జనరల్గా ఫోన్ చేస్తుంది. నాకు కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ప్రార్థన చేయండి అని అంటది. మామూలుగా అంటది. ఇంకొద్ది రోజులకి కొద్దిగా ఎక్కువైంది అనుకోండి, ఇక్కడ నేను నా వల్ల కావట్లేదు, నేను ఉండలేకపోతున్నాను, మీరు నా కొరకు ప్రార్థన చేయండి, నేను వచ్చేయాలనుకుంటున్నాను, మీరేమనుకుంటున్నారు అని అంటే మనం సహజంగా ఏం చెప్తాం, అటు కాదులేమ్మా ఇటు కాదులే అని చెప్తాం. ఇంకా ఎక్కువైంది అనుకోండి, ఆ అమ్మాయి కొద్ది రోజులు నిట్టూర్పు విడుస్తా లేకపోతే బాధపడతా మాట్లాడింది. ఇంకా బాగా ఎక్కువైంది అనుకోండి, ఏమంటది చెప్పండి ఫోన్లో మనతో మాట్లాడేటప్పుడు? చనిపోవాలని అనిపిస్తుంది ఇంక నేను చనిపోవాలనిపిస్తుంది, నేను ఇక్కడ ఉంటే బతకను, నన్ను చంపేస్తారు వీళ్ళు అని అంటది. అప్పటికి మనం ఏం చెప్తాం జనరల్ గా, అమ్మ కుటుంబం, అమ్మ నువ్వు బాధపడబాకమ్మా, అటంటే ఎట్టమ్మా, నువ్వు వచ్చేస్తే కుటుంబం కూలిపోద్దమ్మా, విచ్ఛిన్నం అయిపోద్దమ్మా, అటు చేయకూడదమ్మా ఇటు చేయకూడదని మనం అంటాం. దాని పరిస్థితుల్లో ఉన్న అమ్మాయి ఒకవేళ తట్టుకోలేక ఇంకా ఎక్కువైంది అనుకోండి, ఇంకా చివరికి ఏమంటుంది అంటే, నేను ఈడు చచ్చిపోయినా మీరు రారా, ఇంకా నేను ఈడు చచ్చిపోవడమేనా అని గట్టిగా ఫోన్లోనే కేకలేస్తుంది, పెడబబ్బులు పెట్టుద్ది, నా శవాన్ని మీరు చూస్తారు అని ఇంక గట్టిగా మొత్తుకుంటుంది అనమాట. అర్థమైందా? అప్పుడు మనకేమనిపిస్తుంది? ఒకవేళ తల్లి అయితే ఏమంటది, అయ్యా పిల్ల చచ్చిపోద్ది ఏమో, వాళ్ళు చంపేస్తున్నారేమో, ఎందుకు వచ్చిన గొడవ తీసుకురాయి అని తండ్రిని తన భర్తని తొందర పెట్టుద్ది కదా. సో అట్లాగే నేనేమన్నా అంటే, మొర గొప్పది అంటే అది మెల్లిమెల్లిగా మన ద్వారా ఇబ్బంది పడేవారు మెల్లిమెల్లిగా స్టార్ట్ చేస్తారు. అప్పుడప్పుడు దేవుడికి మామూలుగా అయ్యా ఏందయ్యా అని అడుగుతారు. అది బాగా టార్చర్ అయింది అనుకోండి, వాళ్ళకి అసలు తట్టుకోలేనిది అయింది అనుకోండి, దేవుని సన్నిధిలో కూడా సేమ్ అంతే, వాళ్ళు కూడా మొర పెడతారు, ఏడుస్తారు. ఇంకా అప్పుడు దేవుడు ఖచ్చితంగా కదలాల్సి వస్తుంది, ఖచ్చితంగా ఆయన దిగి రావాల్సి వస్తుంది అనమాట.
అంతేకాదు మళ్ళీ ఇంకొకసారి చదువుతాం 19 అధ్యాయం ఆదికాండం 19:13 మళ్ళీ అక్కడికి వచ్చిన లోతు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏమంటున్నారంటే లోతుతో చదువుతాం మళ్ళీ 13 వచనం చదవండి. మేము ఈ చోట నాశనము చేయవచ్చితిమి, వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనం చేయుటకు యెహోవా మమ్మును పంపెనని చెప్పగా. చాలు ఇక్కడ మనం గమనిస్తే ఆ మొర చాలా గొప్పదైపోయింది. అందుకని ఇంకా దేవుడు దాన్ని ఎంక్వైరీ చేశాడు, దాని గురించి తెలుసుకుంటూ మమ్మల్ని పంపాడు ఇప్పుడు మేము దాన్ని నాశనం చేయడానికి అని వారు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ నేను ఇదని ఏం చెప్పాలనుకున్నానంటే, నువ్వు దేన్ని తేలిగ్గా తీసుకోవద్దు, ఇతరులు పెట్టే మొరని తేలిగ్గా తీసుకోవద్దు. మొదట దేవుని బిడ్డలంగా లేకపోతే సేవకులంగా మనం మన ఇంట్లోనే దాన్ని మొదలు పెట్టాలి. నువ్వు భర్తవైతే నీ భార్యతో ఈ దినమే చేతులు పట్టుకొని అడుగు. ఏమని అడగాలంటే, నిజం చెప్పు నాతో, నువ్వు నా విషయమై బాధపడకుండా లేకపోతే ఇబ్బంది పడకుండా ఉంటున్నావా, లేకపోతే నువ్వు బాధపడి దేవునికి మొరపెడుతున్నావా? నువ్వు దేవునికి మొరపెడితే నేనే ఇబ్బందులు పాలవుతా. మళ్ళీ దాన్ని ఆయన ఎంక్వైరీ చేసి మళ్ళీ దాని విషయం ఆయన చొరవ తీసుకొని మళ్ళీ అది శిక్ష వచ్చేదాకా ఎందుకు? నువ్వు ఏది బాధపడ్డా నాతో చెప్పు, నాకే ముందు తెలియచేయి, నేను దాన్ని సరి చేసుకోవాల్సి వస్తే సరి చేసుకుంటాను అనండి. అంతేగాని మనం వాళ్ళు బాధపడతా ఉన్నా మనం పట్టించుకోకుండా మనం దాని గురించి ఆలోచన చేయకుండా ఉన్నాం అనుకోండి, మన పరిస్థితి కూడా సేమ్ ఇలాగే ఉంది. మనం దేవుని బిడ్డలమై ఉండి, విశ్వాసులమై ఉండి, లేకపోతే సేవకులమై ఉండి మొదట మన ఇంట్లో మన వాళ్ళతో సమాధాన పడకుండా వాళ్ళకు మనం బాధ కలిగిస్తూ, వాళ్ళకి మనం దుఃఖం కలిగిస్తూ మనం ఏం సంపాదించగలుగుతాం? మనం ఏం సంపాదించలేం. అందుకని ప్రభు కూడా ఏమన్నారంటే, నువ్వు కొత్త నిబంధనలో నువ్వు బలి అర్పించే ముందు, అర్పణ అర్పించే ముందు మొదట నువ్వు వెళ్ళి ఏం చేయాలన్నాడు? నీ సహోదరుడితో సమాధానపడు మొదట వెళ్ళి. సో ఈ ఉదయకాలం నేనేం అడుగుతున్నానంటే, నిజంగా నిన్ను గురించి నీ ఇంట్లో ఎవరు బాధపడలేదా? బాధపడి ఒక్కరు కూడా మొరపెట్టలేదా? అది నువ్వు ఎంక్వైరీ చేసుకోవాలి. ఎందుకంటే ఎవరు నిన్ను గురించి ఎవరైనా బాధపడి మొరపెడతా ఉంటే అది నీకే ఆటంకం అవుతుంది, అది నీకే ఇబ్బంది అవుతుంది, అది నీకే సమస్య అవద్దు కూడా రేపు. కాబట్టి ఆ విషయాన్ని మనం ఫస్ట్ ఇంట్లోనే దాన్ని సరి చేసుకున్నాం. మన ఇంట్లో మన అమ్మ అవ్వచ్చు, మన నాన్న అవ్వచ్చు, మన పిల్లలు కూడా కొన్నిసార్లు మన వల్ల బాధపడి మన పిల్లలు కూడా దేవునికి మొరపెట్టొచ్చాము. ఎవరికి తెలుసు? వాక్యమే సెలవిస్తుంది కదా. కొన్నిసార్లు తల్లిదండ్రుల గురించి ఏం చెప్పారంటే, మీ పిల్లలకు కోపం రేపక వారిని దేంట్లో పెంచాలంట? శిక్షలోను బోధలను వారిని పెంచండి. అంటే ఇప్పుడు పిల్లల్ని మనం క్రమశిక్షణలో పెంచాలి కానీ వాళ్ళ కోపం లేకుండా పెంచాలన్నాడు. అది కొద్దిగా సవాలుతో కూడిన విషయమే. కానీ వాళ్ళ కోపం వచ్చి వాళ్ళని కూడా మనం ఇబ్బంది పెట్టే విధంగా తయారయ్యారంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఎవరికి మెరపెట్టుకుంటారు. సో అందరికీ సెంటర్ ఆఫ్ ద పాయింట్ ఎవరంటే ప్రభువే. వాళ్ళందరూ కలిసి ఒక నిట్టూర్పు విడిచి, ఏంది ప్రభు నేను ఎందుకుంటున్నాను ఇంట్లో, నన్ను అర్థం చేసుకోవట్లేదు ఏంది అన్నట్టుగా దేవునికి మొరపెట్టి దానికి కూడా మా ప్రభువే సమాధానంగా ఆయన చూడాల్సి వస్తుంది. కాబట్టి నేనేమన్నానంటే, ఈ దినం మన ఇంట్లో మన గురించి నిజంగా మొరపెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. నువ్వు ఎంక్వైరీ చేసుకోకపోతే నీకేం తెలియదు. మొరలు మాత్రం దేవుని దగ్గరికి వెళ్తాయి. అందుకనే నీ సరౌండింగ్స్ లో నీకున్న వాళ్ళు, సో మనకి ఎన్ని రకాలైన సంబంధాలు ఉన్నాయి, భార్య భర్తలు, లేకపోతే మీ తల్లిదండ్రులు, అత్త కోడలు, లేకపోతే బామ్మర్దులు, లేకపోతే ఇంకెన్ని ఉన్నాయి. అన్ని రకాలైన సంబంధాల విషయంలో నిజంగా ఎవరు మన గురించి బాధపడి మొరపెట్టే వాళ్ళు ఉన్నారా లేదా అనేది మనం చూసుకోవాలి. మనం చూసుకోలేదంటే ఖచ్చితంగా అది మనకి ఇబ్బందిగా తయారవుతుంది. ఖచ్చితంగా అది ఆ విషయానికి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. అంతేకాదు, ఇంకా బైబిల్ గ్రంథంలో రకరకాలైన మొరలు ఉన్నాయి దేవుని దగ్గరికి వెళ్ళే. ఆదికాండంలో కయ్యూని హేబేలు విషయంలో దేవుడు మాట్లాడుతూ కయ్యూనుతో ఏమన్నాడు? నీ తమ్ముని రక్తము నేలలో నుండి మొరపెట్టుచున్నది, నేలలో నుండి మొరపెడుతుంది అని అన్నాడు. సో ఓకే, మనం తెలిసినంత వరకు రక్తం అంత చిందించే అంత వెళ్ళదు. కానీ క్రొత్త నిబంధన ప్రకారం నరహత్య అంటే క్రొత్త నిబంధనలో యేసు ప్రభు హత్య చేయడం అంటే ఒక దాంతో పోల్చాడు. ఎలా?
నరహత్య సహోదరుని చంపునితో సమానం. మీ అంటే సహోదరు నోటి మాటలు, మన నోటి నోటి మాటలతో ఏం మాటలతో చేస్తాం? చంపుతాం. చంపుతాం. కాబట్టి ఒకవేళ మన మాటలతో ఎవరినైనా ఇబ్బంది పెట్టి వాళ్ళని హత్య చేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు కూడా ఎవరికి మొరపెడతారు? వాళ్ళు కూడా దేవునికే మొరపెడతారు కదా. కాబట్టి ఆ విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం. మనం కూడా ఈ దినం క్రొత్త నిబంధనలు, కొత్త మోడల్లో మనం నోటి మాటల చేత బాధ పెడుతూ, ఇబ్బంది పెడుతూ వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నాం. ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. తర్వాత హబక్కు గ్రంథము 2వ అధ్యాయానికి వెళ్దాం. 11వ వచనం చదువుదాం. హబక్కు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. గోడల్లోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దోలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. చాలు. ఇక్కడ ప్రేమ మనం గమనిస్తే ఇది ప్రభు ఎవరి గురించి చెప్పాడంటే హబక్కుతో బబులోను సామ్రాజ్యం గురించి చెప్పాడు. వాళ్ళకి ఒక అలవాటు ఉంది. ఏందంటే ఆ అలవాటు ఆయన ప్రభు వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఏందంటే 1వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా చదవండి ఒకసారి. ఒకటో అధ్యాయం 6వ వచనం. ఆలకించుడి, తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించుకొని భూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకముల క్రూరులకు కల్దీయులను నేను రేపుచున్నాను అని అంటున్నాడు. సో వీళ్ళు తమది కాని దాన్ని ఆక్రమించుకునేవాళ్ళు. సో వాళ్ళ గురించే దేవుడు హబక్కుతో మాట్లాడుతూ అలాంటి వాళ్ళు తమది కాని ఆస్తిని, స్థలాలను అన్నింటినీ ఆక్రమించుకుంటారు. సో దాని గురించి ఆయన చెప్తూ ఏమంటాడంటే 10వ వచనంలో, నువ్వు చాలా మంది జనములను నాశనం చేయొచ్చు, నీ మీదకి నీవే నేరస్థాపన చేయించున్నావు అని మాట్లాడతాడు. ఇంకా 9లో ఏమంటాడంటే, తనకు అపాయం రాకున్నట్లు తన నివాసం బలపరుచుకుని తన ఇంటి వారి కొరకు అన్యాయంగా లాభం సంపాదించడానికి శ్రమ అంటాడు. ఈ ఈ లక్షణాలు బబులోను సామ్రాజ్యంలో ఉన్న వారికి ఉన్నాయన్నమాట. కాబట్టి అలాంటి వారు అక్రమంగా మనం ఇల్లు కట్టుకోవాలా, మనకు ఇల్లు ఉండాలా, మన ఇంట్లో వస్తువులు ఉండాలి, అన్నీ ఉండాలా. ఆ స్వభావం బబులోను సామ్రాజ్యం లాంటి స్వభావం మనలో కూడా ఏమైనా సంపాదించుకునేది అక్రమంగా సంపాదించుకుంటే ఆ సంపాదించుకున్న వస్తువులు లేకపోతే ఇంట్లోకి వచ్చిన ఆ వస్తువులు ఎవరికి మొరపడతాయి అంటే ఇప్పుడు దేవునికి మొరపెడతాయి. దేవునికి మొరపడతాయి. మేబీ మన ఇంట్లో ఇన్ని వస్తువులు ఉన్నాయి, అన్ని ఏమనంటే అయ్యా వీళ్ళు అనవసరంగా నేను అసలు ఇంట్లో ఉండాల్సిందాన్ని కాదు నాయన, అసలు నేను ఎక్కడ ఉండాల్సిందని నన్ను తీసుకొచ్చి వీళ్ళు ఇంట్లో పెట్టుకుంటారు అని దేవునికి మొరపెడతాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమ దేవుడు. అంతేకాదు ఇంకా మొరపెట్టే విషయానికి వస్తే యాకోబు పత్రికలో మనకి వెళ్తే 5:4 చదవండి ఒకసారి. ఇదిగో మీ చేలు కోసుకొని పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. చాలమ్మా. సో ఇక్కడ ఏమంటున్నాడంటే కూలి మొరపెట్టుచున్నది అని మాట్లాడుతున్నాడు. ఇది కూడా డబ్బుకు సంబంధించిన విషయం. మన ఆబకులో కూడా ఒక ఆస్తి లేకపోతే ఒక డబ్బు, ఇది కూడా డబ్బుకు సంబంధించిన విషయమే. కాబట్టి ఇది కూడా దేవునికి మొరపెట్టుద్ది అని మాట్లాడుతున్నాడు యాకోబు. కాబట్టి మనం ఎవరి చేత పని చేయించుకొని వాళ్ళకి ఇవ్వకపోతే అది కూడా దేవునికి మొరపెట్టుద్ది. సో ఇన్ని విషయాలు మన ముందు ఉండగా మనం మనుషులను చూసుకున్నాం, వాళ్ళు మొరపెడతారని చూసుకున్నాం, తర్వాత వస్తువులు మొరపెడతాయని చూసాం, డబ్బులు కూడా మొరపెడతాయని చూసాం. ఏం సంపాదించుకుంటాం మనం ఇలా చేసి? ఇవన్నీ దేవుని దగ్గరికి మొరగా వెళ్తే మనకు తెలియని ఒక విషయం ఏంటంటే, మనకు అవసరమైనప్పుడు మనం మొరపెట్టేటప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 59 అధ్యాయం ఉందో, మనం మొరపెడుతున్నప్పుడు మనకు ఎందుకు జవాబు రాదో తెలుసా? మన మొరకు ఈ మొరలు అడ్డం పడతాయేమో నాకు తెలిసి, నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన మొరకి ఈ మొరలు అడ్డం పడతాయి. దాన్ని నేను మన పరిభాషలో చెప్పాలంటే నేనేమనుకుంటానంటే, ఒకవేళ మనం మొర పెడుతున్నాం, అయ్యా నాకు వచ్చి తొందరగా సహాయం చేయ్యా
నాకు ఈ విషయంలో జవాబు అయ్యా, నాకు ఈ విషయంలో నువ్వు హెల్ప్ చేయ అన్నప్పుడు మేబీ ఈ పరిస్థితులన్నీ ఏమని అడుగుతాయి అంటే, లేకపోతే పోయిసారి మనం చెప్పుకున్నాం, నేను మీకు చెప్పాను కదా, సాతాను అడుగును మన మీద ఫిర్యాదు చేస్తా ఉంటాడు కదా. వాడు ఏమంటాడంటే, అయ్యా నువ్వు వాళ్ళకి వెళ్ళి నువ్వు వాళ్ళు అడుగుతుంటుంది కాబట్టి నువ్వు సహాయం చేయలే కానీ వీళ్ళ గురించి మొరపెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి జవాబు చెప్పిన తర్వాత నువ్వు వీళ్ళకి జవాబు చెప్పయ్యా అంటాడేమో కదా. అంతే కదా, ఎందుకంటే ఆయన న్యాయవంతుడైన దేవుడు. యెషయా గ్రంథం 30 అధ్యాయంలో న్యాయం తీర్చే దేవుడు కదా, న్యాయం తీర్చాలా. ఇప్పుడు మనం ఏదైనా ఒక విషయంలో అడుగుతున్నాం, సహాయం అడుగుతున్నాం, న్యాయం తీర్చమని అడుగుతున్నాం, అన్ని బాగుంది. కానీ మనం ఇతరులను బాధ పెట్టి మనం పొందుకునే న్యాయం ఏముంటది దేవుని దగ్గర? మనం ఇతరులను దుఃఖ పెట్టి మనం పొందుకునే న్యాయం ఏముంటది దేవుని దగ్గర? సో ఇవి మనకి మైనస్లు అవుతాయి. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. సో ఈ దినం మనం ఏం చేయాలంటే, ఇంకా మీరు విశ్వాసులు అయితే కొన్నిసార్లు నేను ఎక్స్పెక్టేషన్స్ గురించి చెప్తున్నా. మనుషులు మన గురించి మొరపెడుతున్నారు, మనం ఎవరికైనా ఇవ్వాల్సింది ఇవ్వకపోతే వాళ్ళు మొరపెడతారు కదా. నేను ఒకరోజు ఒక సహోదరితో మాట్లాడుతుంటే ఆ సహోదరి నాతో ఏమన్నదంటే, అన్నయ్య నీకు ఒక విషయం చెప్పంటావా, అదిగో మా వదిన గారు వేసుకున్న నల్లపూసల దండం చూసావు, అది ఎవరిదో తెలుసా? యాక్చువల్గా అది మా అమ్మగారు నా కోసం ఎత్తి పెట్టారు, మాది అయితే మా వదిన ఎట్టకొట్ట దాన్ని తీసుకుని ఆ మెళ్ళ వేసుకొని తిరుగుతుందా అన్నది. ఇప్పుడు ఆ మొరైంది చెప్పండి మీరు? అది ఆమెది, అర్థమైందా? కానీ అది తెలివితేటలతో వాళ్ళ వదిన ఏం చేసేసింది, మోసగించి తీసుకుంది. ఆ మొరైంది ఇప్పుడు, నా వస్తువు నాకు ఇవ్వకుండా మా వదిన తీసేసుకుందని. ఈ టైప్ ఆఫ్ రకరకాలైన చిన్న చిన్న విషయాలే అని మనం అనుకోవచ్చు. ఇతరుల స్థలాలు, ఇతరుల పొలాలు, ఇతరుల నగలు, ఇతరులకు సంబంధించిన డబ్బులు, ఏందో మనకు తెలియదు, మనకి ఇక్కడే మనం లాక్ అయిపోతున్నాం, తెలియకుండా అది తెచ్చి ఇంట్లో పెట్టేసుకుంటున్నాం. ఇవే దేవునికి మొరపెడుతున్నాయని అర్థమే కావట్లేదు మనకి, అవే మనకి ఆటంకాలు అవుతున్నాయని మనకు అర్థమే కావట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం దాని విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు, నేను చివరికి ఇంకోటి చెప్తున్నాను, దైవ సేవకుడు కూడా మొరపెడతాడా, మొరపెట్టడా? మొరపెడతారు. ఆయన కూడా మొరపెడతాడు కదా, ఆయన కూడా మొరపెడతాడు. అయ్యా ఎంతకాలం నుంచి ఎంత శ్రమ పడుతున్నాను నీళ్ళ కోసం, ఎంత ప్రయాస పడుతున్నాను, సైకిల్ వేసుకుని వెళ్తున్నాను, ఒకవేళ ఆయన ఎవరు సైకిల్ వేసుకున్నాను, కాలు నడుకున్నాను. ఎందుకంటే ప్రభువుకు ఒక అలవాటు ఉంది కదా, మన శ్రమను గురించి మన ప్రయాసను గురించి నేను ఎరుగుదును అని చెప్పిన దేవుడు కదా. ఒకవేళ నిజంగా మన దైవ సేవకుడు మన కొరకు అంత ప్రయాస పడుతుంటే, అంత ఇబ్బంది పడుతుంటే, ఆయన ఇబ్బందిని అర్థం చేసుకోకుండా విశ్వాసులుగా మనం ఎదగలేదు అనుకోండి, ఆయన ఆయన ఆశించినంత మనం దేవుల్లో ఉండలేదు అనుకోండి, మనం ఆశించినంత జీవించలేదు అనుకోండి, ఆయన మొర కూడా దేవుని దగ్గర ఉంటుంది. దానికి కూడా మనం జవాబు తెచ్చుకోవాలి. కాబట్టి ఇన్ని రకాలైన మొరలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త పడదాం ప్రేమని దేవుని బిడ్డలారా, తేలిగ్గా తీసుకోవద్దు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఏ మొర ఏ రకంగా దేవుని దగ్గరికి వెళ్ళిందో తెలియదు. ఇన్ని చూపించాను కదా మీకు. ఇట్లా ఏదైనా దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడిని దిగి వచ్చి మనల్ని శిక్షకు గురి చేసేదిగా ఉంటే, దానివల్ల నేను చాలా నష్టపోతాం. అందుకని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏమని జ్ఞాపకం చేసుకోమంటున్నానంటే, ఈ రోజే కూర్చో, నీ సేవకులతో కూర్చో, ఈ రోజే కూర్చో, నీ భర్తతో కూర్చో, ఈ రోజే కూర్చో, నీ భార్యతో కూర్చో, ఈ రోజే కూర్చో, నీ తల్లిదండ్రులతో కూర్చో, ఈ రోజే కూర్చో, నీ పిల్లలతో కూర్చో, ఈ రోజే కూర్చో, నీకు ఎన్ని రకాలైన సంబంధ బాంధవ్యాలు వాళ్ళందరితో కూర్చొని బాధపడి నిట్టూర్పులు విడిచి, ఎప్పుడైనా నువ్వు దేవునికి మొరపెట్టున్నావేమో నాకు తెలియదు, దయచేసి నాతో చెప్పు, నువ్వు బాధపడ్డావు అని అడగండి. నీ భార్యని అడగండి, నీ భర్తను అడగండి, మీ అత్తను అడగండి, మీ కోడలను అడగండి. ఇన్ని రకాలు అన్ని అడిగి ముందు సమాధాన పడిపోండి, ముందు ఒప్పుకోండి, సరి చేసుకోండి, సరిదిద్దుకోండి. రిటర్న్ ఇవ్వాల్సిన ఇచ్చేసేయండి. దాచిపెట్టుకొని చేసేదేమో ఈ మొరపెడితే మళ్ళీ లేనిపోని గందరగోళం, ఎందుకు వచ్చిన బాధ మనకి, మనం ఏడ తట్టుకుంటాం, ఇది మనం తట్టుకోలేం, మన వల్ల కాదు. మళ్ళీ ఆయన సీరియస్ అయితే మనం ఏం చేయలేం ప్రియమైన దేవుని. కాబట్టి యేసుక్రీస్తు నామములో నేను మీకు తెలియజేసేది ఏంటంటే, మనకు తెలియకుండానే ఇవే మన జీవితాల్లో కొన్ని ఆటంకాలను సృష్టిస్తూ ఉండగా దేవునికి సమర్పించుకొని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. ఎవరైనా ఒకరు లేక ఇద్దరుగా ప్రార్థన చేస్తే నేను చివరిగా ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాము నాయన. నిజంగా దేవ, ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి నాయన, మీ దాసుని ద్వారా మీకు మాకు అందించినటువంటి వర్తమానం బట్టి కూడా మీకు ఎంతగానో వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. నిజంగా తండ్రి నాయన, మొర అనేది నిజంగా మీ సన్నిధికి ఇచ్చే రీతిగా ఉంటుందని, నిజంగా ఈ లోకంలో మేము ఇతరులకు పెట్టే బాధ, ఇతరులను మేము చిన్న చూపు చూసేదైతేమి,
దేవా ఇతరులను కఠినంగా చూసే విధానంలో దేవా నీకు మొరపెట్టినప్పుడు మీరు మా మీదకి శిక్ష తీసుకురాబోతున్న విధానాన్ని బట్టి ఆయన మేము సరి చేసుకుంటున్నాం, అయితే ఒప్పుకుంటున్నాం, క్షమించండి. ఆయన నీ పాద సన్నిధిలో వినయంతో బతిమాలుకుంటున్నాం తండ్రి. నిజంగా తండ్రి నాయన చూస్తూ వచ్చాం బైబిల్ గ్రంథంలో ఎన్నో సన్నివేశాలు మాకు మీ దాసం ద్వారా చూపిస్తూ వస్తున్నారు. నిజంగా ధనము గోడ ప్రతిదీ ఆయన తండ్రి నీకు మొరపెడుతూ దేవా నాయన నీ మొర ఆలకిస్తున్నటువంటి దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాంటి శిక్షలో మేము ఉండకుండా తండ్రి మా జీవితాలు సరి చేసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి దేవా. ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే మీకు మొరపెట్టారో వారి యొక్క ఆయన బాధ నుంచి మీరు కాపాడారు. నిజంగా తండ్రి వారి పక్షాన మీరు ఆయన తండ్రి న్యాయం చేసిన దేవా నీకు ఎంతగానో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. నిజంగా తప్పు చేశాం, అనుగ్రహించండి, క్షమించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. అదేవిధంగా సుధాకరణ దీవించండి దేవా. ఆ ప్రాంతంలో ఉంటుండగా నేను మీ చేతులకు అప్పగించుకుంటున్నాను, కనికరించండి, కృప చూపించండి. తను చేస్తున్నటువంటి పరిచయని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను దేవా. దేవా నా కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఆయన ఆత్మీయంగా స్థిరపరిచి బలపరిచిన ఆయన సన్నిధిలో ఇంకా ఆయన ఎక్కువ శ్రమపడే భాగ్యాన్ని దయచేసి ప్రార్థిస్తున్నాం దేవా. మెట్టుకు మీ చేతులకు అప్పగించుకుంటూ దేవా ఈ చిన్న ప్రార్థన మా రక్షకుడు మా ప్రభువునైనా యేసుక్రీస్తు జీవం కలిగిన నామమున అడిగి వేడుకొని పొందిన మా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. ఇంకెవరైనా ఒకరు చేస్తారా? పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదము స్తోత్రములు. మా గొప్ప దేవుడు నాయన, జీవాధిపతివి, సమస్తానికి ఆధారభూతుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు, మార్పు చెందని మాట తప్పని దేవుడు నాయన, సర్వ సృష్టికి ఆది సంభూతుడు నాయన. గొప్ప ఉన్నతమైన పిలుపు మమ్మల్ని పిలిచి నాయన మీ కృపలో మమ్మల్ని భద్రం చేసి నాయన సువార్త వెలుగు ద్వారా మమ్మల్ని దర్శించి నాయన మా పాపం ఒప్పించి మమ్మల్ని కడిగి నీతిగా తీర్చి నాయన నీ సన్నిధిని సహవాసంలో మీరు మమ్మల్ని ఆరాధింపచేస్తూ మీ మహిమ కొరకై మీరు మమ్మల్ని సిద్ధపరచుకుంటున్న విధానం బట్టి మీ నామాన్ని స్తుతించి గణపరుస్తున్న ఈ ఉదయకాల సేవల్లో నాయన ప్రియ దాసుని ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు ఎంత వందనాలు దేవా. మొర ఎంతో గొప్పది అని మీరు సెలవిస్తూ వచ్చారు నాయన. కావున తండ్రి, మరి మా విషయంలో మొరపెట్టేవి మరి ఎన్నో ఉంటూ ఉన్నాయి కాని విషయాలు. ఆ కాని విషయాలు ఏవైనా ఉంటే ప్రభు వాటన్నిటి విషయంలో మేము మీదట మేము క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. మా హృదయాలను మీరు సిద్ధపరిచే దేవుడు నాయన, మమ్మల్ని క్షమించే దేవుడు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగినటువంటి వాడు నాయన. ప్రార్థన చేయొచ్చు వస్తే మీ మొరాలకించి మీ అక్కర్లేదు ఏ ఉన్నవో నేను తీర్చేదని మీరు సెలవిచ్చిన దేవుడు తండ్రి. మీ కృప చేత మమ్మల్ని భద్రం చేసి నాయన ప్రభువా నాయన నీతి పరిశుద్ధతల్లో నీతి ఫలాలు మేము ఫలించినట్లుగా, పరిశుద్ధత యొక్క ఫలాలు మేము ఫలించినట్లుగా, ఆత్మీయత యొక్క ఫలాలు మేము ఫలించినట్లుగా ప్రభువును మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా ప్రార్థన చేసుకుంటున్నాం. మరియు సహోదరుని కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఉదయ కాలంలో మీ మెల్లని స్వరాన్ని మీరు మాకు వినిపింపజేసిన విధానం బట్టి మనం స్తుతిస్తున్నాం. మరి తన కుటుంబాన్ని బట్టి నాయన, పరిచర్ను బట్టి ప్రభువా మేము ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. మా సహవాసం దీవించి నాయన మీ సన్నిధిలో ఎల్లప్పుడూ నాయన బలవంతమైనదిగా, శక్తివంతమైనదిగా మేమందరం ఉన్నట్లుగా మీరే సహాయం చేయండి. అట్లా మీ కృపాహస్తాలకి మమ్మల్ని అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి వేడుస్తున్నాం తండ్రి, ఆమేన్. అయ్యగారికి వందనాలు. చివరిగా నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి నీకు వందనాలు. నీ కృపగలిగిన హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం అయ్యా. మరొకసారి నీ అయ్యా నా తండ్రి నీ ప్రియదాసులతో కలిసి సహవాసం చేయడానికి మీరు గొప్ప కృపను అనుగ్రహించారు. అయితే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. మా మీద మీ కనికరం ఉంచండి. తెలుసు తెలియక కొన్నిసార్లు అయ్యా మాతో సంబంధాలు కలిగిన వ్యక్తులను మేము బాధ పెడుతూ అయ్యా నా తండ్రి దుఃఖపెడుతూ ఉన్నామేమో. దాన్ని బట్టే మేము అడుగుతున్న విషయాల్లో మేము జవాబును పొందుకోలేకపోతున్నామేమో నాయన. ఇతరుల్ని బాధ పెడుతూ మీ దగ్గర మేము సంపాదించేది ఏమి లేదు కనుక ఈ దినము నేను సమయం ఉండగానే అందరితో సమాధాన పడుటకు మాకు సహాయం చేయండి. సేవకులతో సమాధాన పడుటకు సహాయం చేయండి. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరితో సమాధాన పడుటకు, బంధువులతో సమాధాన, పొరుగు వారితో సమాధాన పడుటకు సహాయం చేయండి. అయ్యా కృప చూపించమని వేడుకున్నా, కనికరం చూపించండి. అయ్యా నా తండ్రి సహవాసంలో ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా ప్రాముఖ్యంగా ఉపేంద్ర బ్రదర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ దాసుని ద్వారా మీరందరికీ పరిచయం అవ్వడానికి నాకు అవకాశం ఇచ్చారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ దాసుని సహాయం చేయండి. కృప చూపిస్తారని నమ్ముచు మీ కృపగల నాస్తాలకు మమ్మల్ని అందరినీ సమర్పించుకుంటూ యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అన్న.
చక్కటి వర్తమానటువంటి ఉదాహరణకు ప్రభు నామం నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనకు CCM టీంలో ప్రేయర్ పాయింట్స్ పంపబడిన దాన్ని బట్టి ప్రేయర్ చేద్దాం. అమరాబాద్లో ప్రేయర్ ఉంది కదా 25th, దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. అమరాబాద్లో ప్రేయర్ ఉంది.